ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. గత నెల 20 రోజుల నుంచి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఏ పార్టీకి లేనటువంటి ఆదరణ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కారణం ఏంటంటే కేసీఆర్ను ఓడిపడగల కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు మోసం గ్యారెంటీలని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి 5 నెలలు గడుస్తున్నా ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ప్రజల్ని అవమానపరిచిండ్రు, ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. మరి దాన్ని ఓట్ల రూపంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోటేసి తప్పకుండా నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నా. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. బీజేపీ ఎంపీ ధరంపూర్ అరవింద్ కూడా 5 ఏళ్ల క్రితం గెలిచి ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. కాబట్టి ఈ 2 పార్టీలకు వచ్చే ఈ 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇద్దరికి గుణపాఠం చెప్పి ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళీ బలాన్ని చేకూర్చడానికి వారి ఓట్లు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకేస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో గెలవబోయేది నంబర్ 1 గెలవబోయేది నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ప్రజానికని మనం చేస్తున్నా, మా అవ్వలకు, మా అక్కలకు, మా అన్నలకు, తమ్ముళ్లకు, ముఖ్యంగా యువకులకు, మిమ్మల్ని ఎవరు అవమానపరిచిండ్రు, ఎవరు మోసం చేసినారు మీకు బాగా తెలుసు. పత్రికల్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ మోసం కావడానికి మీరు రెడీగా ఉండొద్దు. ప్రజల్ని మోసం చేసి పాలకులు అవుతున్నారు చాలామంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు. తెలంగాణ సాధన కోసం కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. తెలంగాణ సాధించిన తర్వాత కూడా తెలంగాణను దేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ గారు. కాబట్టి మళ్ళీ ప్రజలు బాధపడుతూ ఉన్నారు, అనవసరంగా కేసీఆర్ దూరం చేసుకున్నారని. ఈ ఎన్నికలు తప్పకుండా వారి యొక్క ఓట్లు మరి కారు గుర్తు కోటేసి కేసీఆర్కి బలం ఇస్తారని చెప్పి మరీ నమ్ముతున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.